డాన్స్ షోస్ వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఎప్పుడో వచ్చి డాన్స్ షోస్ అన్నిటినీ శాసిస్తున్న ద వన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ షో డి. డి అంటే డాన్స్, డి అంటే దేవ, ప్రభుదేవ. డి ఫర్ దేవ, ప్రభుదేవ. అలాంటి ప్రభుదేవ మాస్టర్ బ్రాండ్ అంబాసిడర్ గా స్టార్ట్ అయిన మన డి 6 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. పిడుగులాంటి పిల్లలతో డాన్స్ పవర్ ఏంటో చూపిస్తూ మన ముందుకి వచ్చేసింది ద 7th సీజన్ ఆఫ్ డి. అదే మన డీజే కిర్రాక్ డాన్స్ షో. ఈ డి జూనియర్స్ ముగ్గురు పవర్ఫుల్ జడ్జెస్ తో ఇద్దరు కత్తి లాంటి టీమ్ లీడర్స్ తో ఒక ఆసమ్ యాంకర్ తో అండ్ 12 సూపర్ కంటెస్టెంట్స్ తో అద్దరిపోయే పర్ఫార్మెన్సెస్ ఇచ్చి దుమ్ము దులిపింది. ఈ 12 కంటెస్టెంట్స్ లో ప్రతి ఒక్కళ్ళు ఒక ఆటమ్ బాంబ్, ఒక్కొక్కరిది ఒక డిఫరెంట్ స్టైల్. చేసింది కదా, ఈ ఎంటర్టైన్మెంట్ ని డబుల్ చేయడానికి అతి త్వరలో మీ ముందుకు వచ్చేస్తుంది డీజే 2. డీజే గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు లెట్స్ వాచ్ ద బెస్ట్ ఆఫ్ డీజే కిర్రాక్ డాన్స్ షో. ఈ 12 మందిలో ఒక డిఫరెంట్ స్టైల్ తోటి, క్యూట్ లుక్స్ తోటి మీ అందరినీ అట్రాక్ట్ చేసిన నా జూనియర్ వర్షన్ నిహారిక మా పేరు మీద ఉన్న సాంగ్ పై డాన్స్ చేసింది. అండ్ అది ఎంత క్యూట్ గా ఉందో మీరే చూడండి. Niharika, Niharika,
రెండు రెప్పలు మూత పడవుగా నువ్వు దగ్గరుంటే రెండు పెదవులు తెరుచుకోవుగా నువ్వు దూరమైతే రెండు చేతులు ఊరుకోవుగా నువ్వు పక్కనుంటే రెండు అడుగులు వెయ్యలేరుగా నువ్వు అందాలంటే ఇద్దరొక్కటయ్యాక ఒక్క చోట ఉన్నాక రెండు అన్నమాటెందుకో ఒక్కసారి నా చెంతకొచ్చినావు నిన్నింకా వదులుకోను చెయ్యందుకో నా పేరు మీద పాట నా పేరు పెట్టుకున్న క్యూటీ పై చేసేసింది. నాకు చాలా నచ్చేసింది. ఓకే, సో శేఖర్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది ఏంజెల్ పర్ఫార్మెన్స్? మా సూపర్ సూపర్ సూపర్. ఫైనల్ మాత్రం నాకు ఫెస్టివల్ లాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. అంటే నాకు కొత్తగా అనిపించింది. థ్యాంక్స్ అలాట్ సార్. సదా చాలా బాగుంది. అమ్మాయి కూడా ఎంత క్యూట్ గా ఉంది ఇవాళ. అసలు as it is she's very cute, but today with that dress and everything what I wanted to see her in, చాలా బాగుంది. Thank you, ma'am. తరుణ్ మాస్టర్, Keep on going ఎస్. till finals. All the best. ఒక రొమాంటిక్ సాంగ్ ని క్లాత్ యూస్ చేసి అంతకంటే రొమాంటిక్ గా చూపించొచ్చని తన మ్యాజికల్ పర్ఫార్మెన్స్ తో మనందరినీ మెస్మరైజ్ చేశాడు ఉజ్వల్. చిలిపిగా చూస్తావలా పెనవేస్తావేలా నిన్నే ఆపేదేలా చివరికి నువ్వే అలా వేస్తావేవలా నీతో వేగేదేలా ఓ ప్రేమ కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందని కల కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదేలా చేరగా మాటే మార్చి మాయే చేయాలా నన్నేకా నన్నుగా ప్రేమించని ప్రేమిలా ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండలా నన్నింతగా ఊరించేస్తూ అల్లేస్తోంది నీ సంఖ్యలా
ప్రేమల నుంచి వేరైపోతున్నా మళ్ళీ మరో గుండెతో స్నేహం కోరి వెళుతున్నా ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా ఒక్కో క్షణం ఆ సంతోషం నాతో పాటు సాగేదెలా ఎలా సూపర్ సూపర్ శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది ఉజ్వల్ పర్ఫార్మెన్స్? ఓపెనింగ్ ఇద్దరు లోపల నుంచి రావటం, ఉజ్వల్ను పూషిత పైకి ఇద్దరిని లిఫ్ట్ చేసిన తర్వాత పుషిత ఎలా ఉంటే ఉజ్వల్ ఎలా వచ్చాడు. కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోంది అది అంటే ఇలా కనపడకుండా కింద దించేది గానీ ఎప్పుడైతే క్లాత్ క్లోజ్ అయిందో తను కనపడలేదని తన ఎక్స్ప్రెషన్స్ నాకే అంటే చూస్తుంటే తెలియని ఫీల్. అంటే లవర్ వెళ్ళిపోతే ఎలా ఉంటది అది నీ ఎక్స్ప్రెషన్స్ లో కనపడింది, నీ డాన్స్ లో కనపడింది. గుడ్ గుడ్ గుడ్. Sada, how did you like Ujwal's performance? Very nice, Ujwal. Keep it up. తరుణ్ మాస్టర్ చాలా నచ్చింది ఏంటంటే అమ్మాయి డిసిపేర్ అయిన తర్వాత ఉజ్వల్ యాక్షన్స్, ఫీలింగ్స్ సూపర్ గా చేశావు. ఈ సాంగ్ ని నేను గెలుస్తాను అని ముందే ఛాలెంజ్ చేసి గెలిచిన ద ఫ్యాన్ ఆఫ్ 6 అడుగుల బుల్లెట్ మన డీజే 3 అడుగుల బుల్లెట్ చెరీ. చెప్పించని నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం నువ్వేనట ఇకపై నా జీవితం శాపమైన వరంలా తోచనే ఈ క్షణం. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చెంత నుండగా తరమగే ఉదూరమా నువ్వే లేని నేను నేనుగా లేనే లేనుగా లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోన జారిందిలే జలంటు వాన చెనుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా గుండెలో చెరావుగా ఉచ్ఛ్వాసలాగా మారకే నిశ్వాసలా నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా నవ్వలా ఉన్నావేళ గలలతోనే కాలయాపన నిజాల జాడ నీవే అంటూ మెలకు వైకలే చూపే మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చి ఏం చెయ్యను నువ్వే చెప్పవా ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే
మనస్సు నవ్వే మొదటిసారి ఎన్నార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచలే భరించలేని తీపి బాధలే రాయే నా రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పోపో టాపులేసి పోందే పోందే పోపో రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పోపో టాపులేసి పోందే పోందే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్క ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్ద పెట్టావంటే వావ్ 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 ఎన్ని వాళ్ళు చెప్పాలండి బుడంకాయకి ఇంతున్నాడు బా ఏంటా డాన్స్ ఏంటి లవ్ అంట ప్రేమంట గుండెలలో ఎగురుతున్నాయి గాల్లో బాబు నీ పేరేంటమ్మా నా పేరా ప్రాంప్ట్ చేయడం తెలియదు ఓకే సో ఒకటి చెప్తా ఏం చెప్తావు? డి జే ద కింగ్ ఇస్ వీడు నాకు ధైర్యం ఇచ్చాడు. యాక్చువల్గా ఏంటంటే మనీ రావట్లేదు అంటే అక్క నువ్వు టెన్షన్ పడకు, వాళ్ళు జీరో మనం హీరో. వాడు చెప్పే స్టైల్ ఉంది మాస్టర్. అంటే నాకు ధైర్యం చెప్తున్నాడు. సూపర్ రా నువ్వు. మళ్ళీ ఇంకోసారి చెప్తావా డైలాగ్? అక్క వాళ్ళు జీరో మనం హీరోస్. కరెంట్ కట్ చేస్తా. ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న కరెంట్ కట్ చేస్తా. నీ ఒంట్లో ఉన్న కరెంట్ కట్ చేస్తా. ఈ వైర్లు కట్ చేస్తా. ఏంటి ఓకే సదా గారు ఈ చిన్న డైనమైట్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా నచ్చింది? ఇట్ వాస్ ష్యూర్ మ్యాజిక్. అంటే ఆ వెనక ఉన్న డాన్సర్స్ మేకప్ కూడా చూస్తే నాకు చాలా నచ్చింది. అది చెక్స్ అది చేస్తుంది ఇక్కడ మొత్తం హార్ట్ షేప్స్ ఫేస్ మీద కానీ ద వే దే వర్ స్టాండింగ్ దర్ కంపోజిషన్ అండ్ ఆల్ వాస్ సో గుడ్. వెరీ నైస్. వెయ్యి వయ్యా వెయ్యి. ఓకే సో శేఖర్ మాస్టర్ చరణ్ తేజ్ పర్ఫార్మెన్స్ హౌ ఇస్ ఇట్? మాటలే కొరియోగ్రాఫర్ ఎవరు? ఐ వాంట్ టు ఫస్ట్ జడ్జ్. ఐ వాంట్ ఫస్ట్ జడ్జ్. నా షర్టుకి ఎన్ని బొత్తాలున్నాయి, ఒంటికి ఎన్ని టీకాలున్నాయి, నా జీన్స్కి ఎన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్ కి ఎన్ని సున్నాలున్నాయి, మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి, చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి, తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జూలై అంటే నీకేంటన్నాయి ఉలాయి లాయి మరో జులాయి ఉలాయి లాయి మరో జులాయి ఉలాయి లాయి మరో జులాయి ఉలాయి లాయి మరో జులాయి. దాని గురించి ఏం చెప్పాలి? ఒక ఐటమ్ అని చెప్పాలా? ఫస్ట్ వచ్చాడు ఇలా ఫ్రీజ్ అయిపోయాడు, అలా వెళ్ళిపోయాడు. సాంగ్కి ఎంత కావాలో 100% ఇచ్చారు. అంత ఈ సాంగ్కి ఇంతకు మించి ఎవరు చేయలేరా అన్నట్టు చేశారు. ఈ కుర్రోని అక్కడ నేను ఎత్తుకొని వచ్చాను కదండి, నా నిజంగా నా కొడుకే గుర్తొచ్చాడు. నేను చెప్తున్నా కదా, డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ నా కొడుకుని కూడా ఇలా తయారు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.
మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. డీజే లో ఫస్ట్ టైం అగోరా గెటప్ వేసి తరుణ్ మాస్టర్ చేత ఈ పర్ఫార్మెన్స్ రాజమౌళి సినిమా లాగా ఉంది అని బెస్ట్ కాంప్లిమెంట్స్ తీసుకున్నాడు మన డీజే లిటిల్ హీరో రోహన్. ఆ పర్ఫార్మెన్స్ ఇప్పుడు మళ్ళీ మీకోసం. రాజాది రాజ రాజ గంభీర రాజ కుల తిలక ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత పర్ఫార్మెన్స్, మేకప్, రోహన్, బాయ్స్, కోరియోగ్రఫీ, టోటల్ గా మన రాజమౌళి గారి పిక్చర్ లో ఇటువంటి ఐటమ్ చూస్తే ఎలా ఉంటుంది అలా ఉండింది. ఇంట్రడక్షనే అలా బెండ్ అయ్యి తర్వాత అబ్బాయిని తీసుకొని పైకెత్తి
పిరమిడ్ సూపర్ గా ఉండింది. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, సో సాదా గారు పర్ఫార్మెన్స్ గురించి మీ కమెంట్స్. ఏంటి నా లిటిల్ హీరోకి ఏం మారిపోయారు మీరు, మొత్తం ఏం చేశారు? ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉంటాడు ఇతను. ఐ ఈజ్ లైక్ దట్ వన్ చార్మింగ్ బాయ్ ఇన్ అ టీమ్. కానీ చాలా బాగా చేశారు. శేఖర్ మాస్టర్ మీ కమెంట్స్. అద్దరు కొట్టేశారు. లక్క 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 అది అయిన తర్వాత తాం తగిడ దేం తిగడ దానికి చేశారు మూమెంట్స్. అవి ఒకసారి చేయండి అమ్మా. ఎంత పెద్ద హిట్ సాంగ్ మనందరికీ తెలుసు, కానీ దానికి ఏ మాత్రం తీసుకోకుండా డీజే స్టేజ్ మీద అభిజిత్ ఆ సాంగ్ కి చేసిన పర్ఫార్మెన్స్ అదే రేంజ్ లో హిట్ అయింది. ఈ సూపర్ హిట్ పర్ఫార్మెన్స్ ఇంకోసారి మీకోసం. Yo boys, I am sing song, shoot song, flop song. Flop song. Maintain please. Why this cola very Super mama, ready? Ready? 1, 2, 3, 4. మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా దమ్ముంటే ఛాలెంజ్ చేసుకో. డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తారా. అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా. అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా. ఎవరికేం జరిగినా తోడుగానే ఉండురా. దేవుడి ఆజ్ఞాపనరా అరుణాచలం ఆచరించురా. నేనన్న వ్యక్తినోణ్ణి మరిచిపోనురా, కానీ తప్పు చేసినోణ్ణి బదలబోనురా. గతం గతం. Change the beat.
Any comments? ఇది చింపింది మాస్టర్ కోసం. ఎవరు మాస్టర్ ఎవరు? అందరూ అభిజిత్ లాగా చేశారు. చాలా బాగా చేశావు. ఇలాగే చేస్తూనే ఉండు. ఎస్ మాస్టర్. డెఫినెట్లీ విల్ కమ్ అప్. గాడ్ బ్లెస్ యూ. Sada, how do you like Abhijit's performance? ఫస్ట్ ఇది నాకు చాలా బాగా నచ్చింది, క్యూట్ గా ఉంది. అయ్యో రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప లేసిపోద్ది పోద్ది పోపటా లేసిపోద్ది పోద్ది పోప Shekhar Master, your comments about Abhijit's performance. టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే చాపు లేసిపోద్ది పోద్ది పోపటా లేసిపోద్ది పోద్ది పోప. నాకు బాగా నచ్చింది ఇది ఏంటంటే కుర్రోడు బెండ్ అయ్యాడు కదా, కింద పడుకొని లెగ్ స్ట్రెచ్ చేశాడు. పైన తనుండి చేసి అందరు ఇలా చేసి ఫ్లైట్ లాగా సైడ్ బెండ్ అయ్యారు. ఫైవ్ మెంబర్స్ 5 స్టార్స్. సూపర్, చాలా బాగా చేశారు. తరుణ్ మాస్టర్ రవి చేత పేపర్ చింపించేలా చేసిన క్రెడిట్ కంటెస్టెంట్ తరుణ్ కి, క్యాట్ మాస్టర్ కి అండ్ ఈ పర్ఫార్మెన్స్ కి దక్కింది. ఆ పర్ఫార్మెన్స్ మళ్ళీ మీకోసం. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నామేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ
మాస్టర్ ఎవరుపా కంపోజ్ చేసింది? సంతోష్ మాస్టర్. సో సంతోష్ మాస్టర్. సంతోష్ సూపర్ గా చేశావు. ఆ డ్రెస్ కోఆర్డినేషన్, ఆ మేకప్, బాయ్స్ మూమెంట్స్, తరుణ్ యాక్షన్, ఒక పోస్టర్ కూడా మిస్ చేయలేదు వాడు. మన క్లాసికల్ ని ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకొని పోయారు. రవి రావయ్యా. నా షర్టుకి ఎన్ని బొత్తాలున్నాయి, ఒంటికి ఎన్ని టీకాలున్నాయి, నా జీన్స్కి ఎన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్కి ఎన్ని సున్నాలున్నాయి, మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి, చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి, తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జూలాయి అంటే నీకే తన్నాయి. ఉలాయి లాయి మరు జూలాయి, ఉలాయి లాయి మరు జూలాయి. శేఖర్ నీకేం అనిపించింది? అందరూ కూర్చున్నారు కదా మనిషి, కూర్చొని బ్రీత్ తీస్తున్నారు. ఒక్కరు కూడా ఎక్కువ లేదు తక్కువ లేదు మనిషి, కరెక్ట్ గా అందరూ ఆ యాటిట్యూడ్ గానీ ఆ బ్రీత్ తీసుకొని, అంటే లెవెల్ కూడా, దీనంతా క్రెడిట్ మాస్టర్కి. సూపర్ కొరియోగ్రాఫ్. ఈ టీం ఏమో మేకప్ లో, కాస్ట్యూమ్స్ ఇవన్నిటికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. రియల్లీ నైస్, వెరీ నైస్. వి బిలీవ్ ఇన్ పర్ఫార్మెన్స్ సదర్, అంటే చూడడానికి చాలా బాగుండాలి అని చెప్పేసి అలా ఎక్స్ట్రా. కానీ నిజంగా అది బికాస్ ఆఫ్ ద మేకప్ అటైర్ ఆఫ్ ది డాన్సర్స్, ఇట్స్ యాడింగ్ సో మచ్ టు ది పర్ఫార్మెన్స్. చాలా బాగా చేసావు. వెయ్యి జడ్జ్మెంట్ లో శేఖర్ మాస్టర్ చేత పేపర్ బ్లాస్ట్ చేయించిన వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్ రవితేజ. రవితేజ చేసిన ఆ వన్ అండ్ ఓన్లీ పర్ఫార్మెన్స్ మీకోసం. అంగవంగ కేరళ కళింగ గౌడ కుంతల విదర్భ మగధ సింహల సాల్వ గౌళ బర్బర అవంతి చోట లాట పాండ్య చేరి మద్ర చక్రవర్తులెందరున్న వీడు ఏక వీరుడు ఏకైక ఛాత్ర వీర్యుడు. కావ్య చిత్రలేఖనం సంగీత శిల్ప నాటకం సముద్రికం ఉచాటనం ఆకర్షణం విద్వేషణం అగ్నిజల వయస్తంభం బహుకళా ప్రవీణుడు ప్రవీణుడు నవీనుడు బాణ ఖడ్గ చేరి శక్తి యష్టి ప్రాశ గద పాశ వజ్ర దండ కుంత శూల ధనుర్విద్యా ప్రపూర్ణుడు ఘన 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 ఘనుడు అగణిత గుణఘనుడు జనగణమున ఘనుడు రూలర్.
రవితేజ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది తరుణ్ మాస్టర్? మన ఇండియన్ మిలిటరీ ఫోర్స్ ఉంది కదా, వాళ్ళంతా ఎలా ఉంటారు, 24 అవర్స్ అలర్ట్ గా ఉంటారు కదా, అలాంటి పర్ఫార్మెన్స్ చేశారు వీళ్ళు. శేఖర్ మాస్టర్ మీ కమెంట్స్. రవితేజ మాస్టర్ స్టేజీ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఫస్ట్ వీళ్ళందరూ చేస్తున్నారు కదా, ఏడి కనపట్లేదు అనుకున్నా. ఆ త్రిశూలం పట్టుకొని టక్మని పైకి వచ్చాడు. ఆ త్రిశూలంలో సగం కూడా లేడు. చూడండి, దాన్ని పట్టుకొని పైకి వచ్చాడు. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. సదా చాలా నచ్చింది, చాలా బాగా నచ్చింది నాకు. మన డీజే కంటెస్టెంట్ సుభాన్ డాన్సర్ మాత్రమే కాదు, ఒక మంచి ఆర్టిస్ట్ అని ప్రపంచానికి పరిచయం చేసిన పర్ఫార్మెన్స్ మరేదో కాదు, ఇదే. अपनी जीत हो उनकी हार हो. Check it out, yo. మామా మామా Control has reached critical level. Control has reached critical. బెదురుతారు వింతగాదా ఏమే ఏమే బామా ఏమే ఏమే బామా
అరుణ్ మాస్టర్. ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ గా ఉండింది. నాకు సదా గారికి లాస్ట్ లో హార్ట్ అటాక్ వచ్చేసింది. సదాగా అయితే కేవ్ లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత 15 feet పోయాడు. అక్కడి నుంచి అలా తోశారు. చూసుకోండి బాబు, చిన్నవాడు. ఈ ది జూనియర్ ని వచ్చి నంబర్ 1 పొజిషన్ వచ్చేసింది. కదా, హౌ డిడ్ యు లైక్ సుభాన్ రాజ్? చాలా బాగా చేసావు. స్వింగ్ అయిన తర్వాత కింద వదిలేస్తే మామా మామా అంతా హాయిగా, అంటే దానికి దీనికి డ్రాస్టిక్ చేంజ్. సో దాట్ వాస్ వెరీ గుడ్. శేఖర్ మాస్టర్ మీ కమెంట్? బాగా నచ్చింది ఏంటంటే దేని తర్వాత ఆ అన్నప్పుడు మనోడు రియాక్షన్ ఇచ్చాడు. ఏదో చాలా క్యూట్ గా చేశాడు. యాక్చువల్లీ శేఖర్ నేను చాలా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ టైం వచ్చింది కదా మామ మామ, అది ఎలా మీరిద్దరు చేశారే? నాకు ఇంకోటి ఏంటంటే ఫైనల్లో ఇక్కడి నుంచి జంప్ చేశారు కదా, తను వెళ్ళటం కూడా లెగ్స్ హ్యాండ్స్ లాగా పెట్టి అలా వెళ్ళాడు. నాకు అది ఎలా అనిపించింది అంటే ప్రభు మాస్టర్ది ప్రేమికుడు మూవీలో బస్సులో నుంచి వస్తాడు, ఊర్వశి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మన డీజే లో ఒకే పర్ఫార్మెన్స్ తో ముగ్గురు జడ్జెస్ చేత స్టాండింగ్ ఓవేషన్ ఇప్పించుకుంది మన వర్షిని. వర్షిని రేంజ్ పెంచి డీజే క్వీన్ అనిపించుకున్న ఆ పర్ఫార్మెన్స్ మీకోసం.
వర్షిణి's performance. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. మై గాడ్, ఇట్స్ గాడ్ గిఫ్ట్ వర్షిని. ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్ బట్ గాడ్స్ గిఫ్ట్ టు యూ. చాలా బాగా చేసావు. అది యాక్చువల్లీ బెల్లీ డాన్స్ మన డెజర్ట్ లో చూసినప్పుడు ½ an hour వాళ్ళు బెల్లీతో కాన్సన్ట్రేట్ చేసి చేస్తారు. సో నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నేను అదే అనుకున్నాను, బెల్లీ డాన్సింగ్ లో చాలా ఉంటుంది. ఇది ఎక్స్పెక్టే చేయలేదు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాక్ బెండ్ అయ్యి స్ట్రోక్స్ ఇచ్చావు, హెడ్ స్టాండ్స్ అయ్యి వేవ్ ఇచ్చావు. ఓ మై గాడ్, అంటే head over heels in love with this act. Vaya vaya vey vey vey. Thank you so much. Shekhar Master, me comments. లారీ గుద్దిందే బిల్ల నా గుండెల్ని లారీ గుద్దిందే బిల్ల. నాకు చాక్లెట్ వా. మ్యారేజ్ చేసుకో పిల్లోడా నా సోకుని మ్యారేజ్ చేసుకో పిల్లోడా. వర్షిని వస్తే ఏదో చేస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తాం. యూ డిడ్ దట్. కొరియోగ్రాఫీ గురించి చెప్పాలి. భూషణ్. మైండ్ బ్లోయింగ్. Tarun Master, what do you think about Varshini's? టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. బట్ వన్ మోర్ థింగ్ లాస్యా, నేను చెప్తానమ్మా. ది 1 2 3 4 5 6 జరిగింది కదా, అందులో చాలా మంది లైక్ మోనికా, అనుష వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. బట్ వాళ్ళకంటే షీ ఈస్ ఫెంటాస్టిక్. రైన్ డాన్స్ మొదలైందే పిల్ల నా గుండెల్లో రైన్ డాన్స్ మొదలైందే పిల్ల. D6 టైటిల్ విన్నర్ కి DJ కింగ్ కలిస్తే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూపించడానికి ఈ ఒక్క శాంపిల్ చాలు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే నో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. సర్వం నీ వెంటే నే అన్నా అనుకున్నా నీకంతా తెలుసు.
స్టాండింగ్. Fantastic choreography. We want Anshu on the stage. Anshu, keep on going like this. Yes, sir, sure. సో సదా కరెక్ట్ జోడీ తయారైంది. అంటే అంశుకి జతిన్, జతిన్ కి అంశు పర్ఫెక్ట్ ఉన్నారు. మంచి ఐడియాస్ తో వస్తుంది. ఆ ఐడియాస్ కి న్యాయం చేయడం జతిన్ చూసుకుంటాడు. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఇట్ వాస్ రియల్లీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సదా. శేఖర్ మాస్టర్, నాకు ఫస్ట్ మూమెంట్ బాగా నచ్చింది. ఒకసారి చేయవా తనతో. Just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. గుడ్ షో. మన డీజే లిటిల్ ఏంజల్ రమ్యశ్రీ అద్దరిపోయే స్టెప్ లేసి సదా చేత వెయ్యి అనిపించుకున్న పర్ఫార్మెన్స్ ఇదే. దారి నడుమా నారీదిగా కంటబడితే కనుల విందేగా Let's play the dance. Okay, boss. 1, 2, 3, 4. రహతుల రసగుల వల్ల నా తలపుల తలుపులు తెరవర ఇల్లా తిరిగిన మనసుని అతికించేస్తా అరే తడి పొడి వయసుని ఉబికించేస్తా తొంగిపోదా అడుగువి మౌనమో మోహమో పాదమో కసి వయసుకి రసగుల వల్ల నా తలుపుని తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరే తడుపుడి వయసుని ఉబికించేస్తా వయసుని తడుపుతూ ఉరికి పడిన చిలక చిరు పెదవుల మధువులు ఒలికే విడక రసగుల
వావ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి పర్ఫార్మెన్స్ లో. ఇక్కడ పడిపోతానా ఏం కాకుండా బాగా చేసావు. ఐ సో లవ్డ్ ఇట్. రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. శేఖర్ మాస్టర్ మీకెలా అనిపించింది? ఫస్ట్ నాకు ఆ మూమెంట్ ఒకసారి చూడాలి. ఏది? మోకాలు మీద చేసుకుంటే వెళ్ళి గిటార్ తో ప్లే చేశారు. మామూలుగా లేరు ఇక్కడ చిచ్చర పిడుగులు. ఒక్కరికొక్కరు మా సూపర్ అమ్మా. నాకైతే ఏం అర్థం కావట్లా. డీజే మాస్టర్ ఇది ఇక్కడ ఇలాగే ఉంటుంది. తరుణ్ మాస్టర్ మీరు కూడానా? శేఖర్, ఆ థర్మాకాల్ బాల్స్ లో డాన్స్ చేయడం ఈజీయా? స్కిడ్ అవుతుంది కదా, కానీ ఒక్క స్కిడ్ లేదు, ఏమీ లేదు, కరెక్ట్ గా పెర్ఫార్మ్ చేసింది. మన డీజే లేడీ డాన్ బాణలతిక పర్ఫార్మ్ చేస్తే వార్ వన్ సైడ్ అయిపోతుంది అని ప్రూవ్ చేసింది ఈ పర్ఫార్మెన్స్.
బ్రతకాలంటే బాద్షా కిందుండాలి, చావాలంటే బాద్షా ముందుండాలి. భానులతిక పర్ఫార్మెన్స్ గురించి సదా. భానులతిక లేడీ డాన్. థ్యాంక్ యూ మ్యామ్. అంటే లాస్ట్ టైం మనం చెప్పాం పవర్ లేదు, ఎనర్జీ లేదు, ఇంకా ఎక్కువ ఇవ్వాలని. ఈసారి అది అన్ని పూర్తిగా చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా చేసావు. కీప్ డూయింగ్, కీప్ వర్కింగ్ హార్డర్ అండ్ హార్డర్. శేఖర్ మాస్టర్ మీ కమెంట్స్. కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. చార్లీ ప్లీజ్ కమ్ ఆన్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఆ బైక్ ది ఆ ఫైర్ రావటం. బల్లెత్తిగా బాగా చేసామమ్మా, ఇంకా 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 బాగా చేయాలి. ఓకే, చాలా బాగుంది చార్లీ. తరుణ్ మాస్టర్. సూపర్ గా ఉండింది. ఇంకా బాగా ట్రై చేయండి. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. డీజే మిమ్మల్ని సూపర్ గా ఎంటర్టైన్ చేసింది కదా. ఈ ఎంటర్టైన్మెంట్ ని డబుల్ చేయడానికి మరో 12 మంది పవర్ఫుల్ కంటెస్టెంట్స్ తో అతి త్వరలో మీ ముందుకు వచ్చేస్తుంది డీజే 2. డీజేలో బెస్ట్ పర్ఫార్మెన్సెస్ చూడడానికి అండ్ డీజే 2 గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే you'll have to wait till next week. Until then, take care. Bye bye.